దేవునికి మహిమ. హల్లెలూయా. కనుక ప్రత్యేకమైన ఇంట్రొడక్షన్ ఏమి చెప్పాలని ఆశించట్లేదు. నేను యాక్చువల్లీ పోయిన సోమవారం నాడు హైదరాబాద్ నుండి బయలుదేరి నేను పంజాబ్ వెళ్ళాను, అమృత్సర్ వెళ్ళాను. ఢిల్లీ నుండి అమృత్సర్ వెళ్ళాను. అక్కడ నేను వెళ్ళేటప్పుడు అక్కడ 47 డిగ్రీ ఉన్నాను వేడి. అమృత్సర్లో 2 రోజులు కూడిగా ముగించి అక్కడ చండీగఢ్ వెళ్ళాను. చండీగఢ్ నుండి షిమ్లా వెళ్ళేటప్పటికి షిమ్లాలో 14 డిగ్రీ, 47 నుండి 47 నుండి 14 వెళ్ళింది. అక్కడ ఒక్కరోజు తర్వాత మళ్ళా చండీగఢ్ వచ్చి బాంబే చేరుకున్నాను. బాంబే చేరుకునేటప్పుడు బాంబేలో 28 ఉంది. ఆమె వ్యత్యస్తమైనటువంటి వాతావరణముల మధ్యలో ప్రయాణం చేస్తూ ఉన్నాను. చెప్పాలంటే యాక్చువల్లీ ఒక్క రోజు కూడా రాత్రి 2:30కి ముందు పనుకున్నది లేదు. 2:30 దాటిన తర్వాతనే పనుకున్నాను. మళ్ళీ ఉదయకాలం లెగవలసి ఉన్నది కనుక అలాగనే కంటిన్యూ అయింది. చివరికి నిన్ననే అంటే నేను ఆదివారం ఉదయం దాదాపు 3:30 అయింది నేను హైదరాబాద్ నా ఇంటికి చేరుకున్నప్పుడు. మళ్ళీ 8 గంటలకు సర్వీస్ ఉండదు, మళ్ళీ 10 గంటలకు సర్వీస్ ఉండదు. అది అయిపోయిన తర్వాత 4 గంటలు అయినప్పుడు సాయంకాలం కొందరు నన్ను కలవటానికి వచ్చేది పాస్టర్స్. వారు వెళ్ళిపోయిన తర్వాత మేము ప్రార్థన చేసి పడుకునేటప్పటికి అర్ధరాత్రి దాటింది. సరే ఒకరోజు రెస్ట్ దొరుకుతుంది అనుకునేటప్పటికి మళ్ళీ ఉదయం నుండి మళ్ళీ స్కెడ్యూల్ స్టార్ట్ అయింది. మీకు ఇస్తాం. సో నేను అనుకున్నాను నిన్న సాయంకాలం అయినా కొంచెం రెస్ట్ దొరుకుతుంది అనుకున్నాను. నేను వచ్చినప్పుడు అభిషేక్తో అభిషేక్ గారికి చెప్తా ఉన్నాను. అదేమిటంటే వచ్చే మార్నింగ్ నేను పండుకుంటామని అనుకున్నప్పుడు 1:45 అయింది. 2:45కి లేచాను. దేవునికి ఇష్టం. ఎందుకు దాన్ని చెప్తున్నానంటే మీరు సైలెంట్గా ఉంటే నేను నిలబడి నిద్రపోతాను. నేను నిద్రపోనీయకుండా, మనలో ఎవరినూ నిద్రపోనీయకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో క్రియ చేయనుగా. హల్లెలూయా. 2-3 నా నామములో చేరి వస్తే వారి మధ్యలో ఉంటానని వాగ్దానం ఇచ్చిన వాడు రాకుండా పోవటానికి రాజకీయ నాయకుడు కాదు. వస్తే మాట తప్పకుండా వస్తున్న మహారాజు ఆయన ఇచ్చిన మాట ఆయన నెరవేరుస్తారు. కనుక ఆయనకి చేరి రావడానికి 30,000 మంది, 3,000 మంది, 300 మంది, 30 మంది కూడా అవసరం లేదు. 2-3 చేరి వస్తే చాలు. నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన వాడు. హల్లెలూయా. ఆయన ఎదురు చూస్తుంది ఒకే ఒకటి, మన మనోభావం. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉన్నామన్నది చూసి మనతో మాట్లాడతారు. మన హృదయమును ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ వచ్చి దిగిన తర్వాత నేను హోటల్ రూమ్లోనికి వెళ్తున్నప్పుడు వాహనంలో చూసి నా ఫోన్ చూస్తూ ఉన్నాను. అప్పుడు పంజాబ్ నుండి ఒక మెసేజ్ వచ్చింది. పంజాబీలో ఉన్నటువంటి మెసేజ్ని ఒక సహోదరుడు, ఫ్రెండ్స్ అనే ఒక అబ్బాయి ఇంగ్లీష్లోనికి తర్జమ చేసుకుని నా కొరకని పంపించారు. పంపించిన దాంట్లో ఏం రాసిందంటే, ఒక పాస్టర్ గారి భార్య, పాస్టర్ చరణ్జీత్ గారి ఒక భార్య, ఆమె ఒక సాక్ష్యం నేను దేవునికి చెప్పాలి అని చెప్పి ఈ బాబు దగ్గర వచ్చి చెప్పారంట. అది ఆయన ఇంగ్లీష్లో నాకు తర్జమ చేసి పంపించింది. దాంట్లో నా కంటెంట్ ఏమిటంటే, ఏ వేదనతో, ఏ విషయంతో నేను అనేక సంవత్సరం నుండి ఉండను, ఏ బాధతో నేను ఉండను, ఆ విషయమును పరిశుద్ధాత్మ దేవుడు ఎరిగి పాస్టర్ కేవీ జ్యోతి ద్వారా నాతో మాట్లాడారు. ఆయన ఎప్పుడు వస్తారు అని ఎదురు చూసి అక్కడ ఉండను, అభిషేకములో నింపబడి నేను ఉండేటప్పుడు అర్థమైంది ఆయన వచ్చారు అని చెప్పి ఆమె రాసి పంపించారు. దేవునికి స్తోత్రం. నేను దేవుని మహిమపరుస్తున్నాను. కారణం నేను రావటం ఏ విషయం కాదు. సో నేను రావటం అన్నది ఏమి గొప్ప విషయం ఏమి కాదు. నేను సాధారణ మనిషి, మీలో ఒకరు. దేవునికి స్తోత్రం. మీలో ఒకరు అనే దానికంటే మేబీ మీ కంటే మేబీ ఆత్మీయ స్థాయిలో నేను ఇంకా చిన్నవాడిని కావచ్చు. వయసులో ఎప్పుడు చిన్నవాడిని. నాకు ఎప్పుడు 30 దాటట్లేదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నేను ప్రయత్నం చేసినా కూడా దాటట్లేదు. దేవునికి స్తోత్రం.
ఇంకా స్టేజ్ లోనికి వచ్చి దేవుడు అక్కడ అక్కడ ఆపేసి దేవుడికి ఇష్టం. నా ఒరిజినల్ వయసు చెప్పేటప్పుడు కొందరు అలా చూస్తూ ఉంటారు. ఐఎమ్ 53. చూసారు కదా, దేవుడికి ఇష్టం. హల్లెలూయా. ఆమేన్. కానీ దేవుడిస్తున్న కృపను బట్టి యెహోవా కొరకు ఎదురు చూచువారు దానికి నేను సాక్షి, నూతన బలం పొందుతారు. దేవునికి స్తోత్రం. నీ విరామం లేకుండా అన్ని చోట్ల ప్రయాణం చేసి వచ్చిన తర్వాత కూడా ఆమె ఇగును అనేక కిలోమీటర్ పరిగెత్తడానికి ఉన్న స్టామినా, బ్యాటరీ ఛార్జ్ ఇగును దేవుడు ఉంచి ఉంటారు. దేవునికి స్తోత్రం. లవింగ్ గాడ్. హల్లెలూయా. కాలేబుకు మాత్రం కాదు 85లో ఆమె ఆరోగ్యం మరలా ఇస్తారు. అబ్రహాముకు మాత్రం కాదు 100 ఏళ్ళలో ఇగును బలం ఇస్తారు. ఈ రోజు వింటున్న నాకును మీకును అదే ఆరోగ్యం బలం ఇస్తున్నారు. హల్లెలూయా. అందుకొరకు ఈ రోజు ఎవరైనా బలహీనలై మారేరని అనుకుంటుంటే యెహోవా కొరకు కనిపట్టండి. నూతన పరస్సుల దేవుని పరిశుద్ధాత్మ సాన్నిధ్యం ఈ పగటి వేళ మనలో ప్రతి ఒక్కరు అనుభవించుదురు కనుక. హల్లెలూయా. హల్లెలూయా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ అదే అభిషేకం దిగి రావాలని, అదే మహిమ దిగి రావాలని, అదే ఆత్మశక్తి చేత ప్రతి ఒక్కరు నింపబడాలని. ఇది ఏమి జోర్జ్ ప్లాన్ చేసిన కార్యం కాదు, పరిశుద్ధాత్మడు ప్లాన్ చేసిన కార్యం అయితే, పరిశుద్ధాత్మ నియోగములో ఉన్నదైతే కార్యమును ప్రారంభించిన దేవుడు చేసి ముగిస్తారు. మీలో శక్తిని ఆరంభించినటువంటి ఆయన చేసి ముగిస్తారు. ఇది వాక్యం మాత్రం కాదు, ఇది వాగ్దానం కూడా. వాగ్దానమైన నెరవేరుస్తారు. Hallelujah. Glory to God. Hallelujah. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్టుగా ప్రార్థనతో ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఉంటే దేవుడు ప్రవర్తిస్తారు. స్తుతి ఉంటే స్థితిగతులు మారుతుంది. స్తోత్రం ఉంటే అద్భుతములు జరుగుతుంది. హల్లెలూయా. అయ్యో దేవుని మహిమపరచుకుని దేవుని సన్నిధిలో ఉంటాం. పరిశుద్ధ బైబిల్ నుండి 2-3 వాక్య భాగం ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్దాం. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయంలోనికి ఒకసారి వెళ్దాం. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయంలోనికి. దేవునికి స్తోత్రం. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. 7వ అధ్యాయంలోనికి వెళ్ళి 31వ వాక్యం నుండి మనం 35 వరకు వాక్య భాగం. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సిదోను ద్వారా దెకేపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం నదుకు వచ్చాను. దేవునికి స్తోత్రం. ఈ వాక్య భాగం వింటున్నటువంటి వారిలో వాక్యమును ధ్యానిస్తున్న వారు, బైబిల్ చదువుతున్న వారు ఉన్నారు అని నాకు తెలుసు. అందరూ చదవాలని ఆశిస్తున్నాను కూడా. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇంక్లూడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆమేన్. ఎంతమందికి బైబిల్ బైబిల్ లేదా? సేఫ్గా ఉందా? దేవునికి మహిమ. ఆమేన్. ఇప్పుడు ఆలోచన ఇక్కడ కూర్చోకుండా వేరే కూర్చుంటే బాగుంటుంది. దేవునికి స్తోత్రం. లేదు. ఆమేన్. ఎవరెవరు ఏ పొజిషన్ ఉండాలో దేవునికి తెలుసు. హల్లెలూయా. ఇట్ జస్ట్ ఫైన్. పర్ఫెక్ట్. థాంక్యూ. నాకు కొంచెం సౌండ్. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ తీయడానికి వెళ్తున్నారా? బైబిల్ తీయడానికి వెళ్తున్నారా? ఓకే. సో ఇక్కడ 2 విషయం అక్కడ రాయబడి ఉంది. ఒకటి, ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సిదోను ద్వారా దెకేపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం నదుకు వచ్చింది. తూరు విడిచి సీదోన్ ప్రాంతం ద్వారా దెకేపోలి అని ఊరికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంకా దెకేపోలి అని స్టార్ట్ చేసుకుని అక్కడ ఎలా కంటిన్యూ అయింది? గలీలేకి వచ్చింది. మీకు ఇస్రాయల్ గురించి కొంచెం అవగాహన కలిగినట్లుగా, ఇస్రాయల్ ఏం వెళ్ళనక్కర్లేదు, ఇస్రాయల్ వెళ్ళకూడదు, మనకు కొంచెం అవగాహన కలిగినట్లుగా మీ అందరి బైబిల్ ఒక లాస్ట్ పేజీలో బైబిల్ మ్యాప్ ఉంటుంది. బైబిల్ మ్యాప్ చూసారు.
మంచిదని మనకెందుకని అనుకుని ఉండొచ్చు. మన కొరకు అంత దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. దానిలో చూస్తే ఇశ్రాయేల్ యేసుక్రీస్తు కాలంలో ఉన్న ఇశ్రాయేల్ అని పౌలు ప్రయాణం చేసినటువంటి అట్లా ఒక్కొక్కటిగా సర్ప్రైజ్ చేసుకొని కనిపిస్తుంది. కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చూడడానికి దానిలో చూస్తే ఓకే. సో ఆ మ్యాప్ ఎందుకంటే ఈ ప్రయాణం ఉన్నటువంటి ఆ ఊరు మనకు అర్థం అవ్వడానికి మ్యాప్ పెట్టింది. అంటే ఇది ఏది కథ కాదు అని. హలో, ఈ పరిశుద్ధ బైబిల్లో ఉన్నది ఏది కథ కాదు అని. ఇదొక చరిత్రం అయితే ఈ చరిత్రం వింటున్న మనల్ని గురించి కూడా రేపు ఒక చరిత్రం ఉండుది అని. అంత్యకాలంలోనికి వచ్చినటువంటి మనకు దృష్టాంతములుగా వారికి ఇది సంభవించునని ఉంటే, ఇప్పుడు మనకు సంభవిస్తున్న మనలో జరుగుతున్న కార్యములు ఇక ముందున్న దినములు వేరే కొందరి కొరకున్న ఉదాహరణములు దృష్టాంతములేనని మనం గ్రహించుటకు ఒక్కప్పుడు జరిగిన హిస్ స్టోరీ, ఆయనలో జరిగినటువంటి చరిత్ర కార్యములని సంభవములని ఇగను మనలో జరిగినై ఉన్నది అని తెలియపరచుటకు పరిశుద్ధ బైబిల్ ఏదో ఒక ఐతిహ్యమో ఏదో మనిషి యొక్క భావనలో వచ్చినటువంటి ఏదో ఒక కాల్పనిక కథ కాదు, ఇది సత్యమేనని నిరూపించుటకే అక్కడ మ్యాప్ ఉంది. అలా మ్యాప్ ఉన్న పుస్తకం వేద గ్రంథం వేరే లేదని వేరే కొందరు అక్కడ నుంచి ఇక్కడికి బ్రిడ్జ్ వేసారు, లేకపోతే రాళ్ళు వేసారు, శ్రీలంకకి వెళ్ళారని చెప్తున్నారు తప్ప ఈ దేనికి ఆధారం లేనప్పుడు ఇది ఆధారం ఉన్న పుస్తకం. ఆధారం ఉంటే ఫౌండేషన్ ఉంది అని అర్థం. ఆమేన్. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు? పాడైపోవని ఒక పునాది మీదనే దేవుడు మనల్ని నిలబెట్టి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. నాకు ఆ ఫ్లోలో వెళ్ళాలని ఉంది. దేవునికి స్తోత్రం. ఆయనను నాకు ఒక సమయం చెప్పి ఉన్నారు కనుక ఆ సమయంలో కొంచెం గ్రేస్ పీరియడ్ కూడా యాడ్ చేస్తాను. ఎక్కువ సమయం తీసుకోను. దేవునికి స్తోత్రం. నాకు చెప్పారు 10 గంటల నుండి 1 గంట వరకు అని చెప్పారు నాకు. ఆమేన్. 1 గంట వరకు అది AM PM చెప్పి దేవునికి మహిమ దేవునికి స్తోత్రం. ఏదైనా సాయంకాలం కొరకు ఒక హాల్ అన్ని బుక్ చేసుకుని అరేంజ్మెంట్ చేసి పబ్లిసిటీ అని ఇచ్చినందున మనం ఇక్కడే ఉండిపోవడం సంతోషకరమైనను అక్కడ కూడా మనం వెళ్తే వేరే కొందరికి కూడా వాక్యం వినడానికి అవకాశం ఉంటుంది. కలిసి మనం దేవుని ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. నెరవేరులో కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఇది చూస్తున్నప్పుడు ఆమె లోపల స్థలము లేకపోయినందున ఆమె పక్షవాయు రోగిని తీసుకుని వచ్చినటువంటి వారు పైకప్పు విప్పి కిందకి దింపేరని ఇక్కడ పైకప్పు విప్పాలంటే ప్రయాసపడాలి. ఆమె దేవునికి స్తోత్రం. ఆమె ఏదైనాను ఆమె వారి విశ్వాసం చూసి ఆయనను బాగు చేసిన అదే దేవుడు కొంతమంది తీసుకుని రావటానికి సాధ్యం కాకపోయిన విశ్వాసంతో ఉన్న మిమ్మును చూసి ఇంటిలో ఉండిపోయిన వ్యక్తి ఒక కార్యం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఇవన్నీ వినడానికి ఆయన కూడా వస్తే బాగుండేది, అతను కూడా వింటే బాగుండేది అని లోపల మీకు నా వేదన ఉంది కదా, అది ఎరిగినటువంటి దేవుడు వచ్చి ఉన్నారు. ఆమేన్. ఆయన ఎరిగి వచ్చి మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన రాలేదని మీరేం బాధపడనక్కర్లేదు. కారణం మీలో ఈ రోజు నిలిచి ఉండి కార్యం చేస్తున్న అభిషేకం ఏ కదలని కొండలను కదిలించడానికి, ఏ కర్రని బండలను కరిగించడానికి సామర్థ్యం గల దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుడు కార్యం చేయటం మొదలు పెడితే సంఘమును మొత్తం పాడు చేయడానికి బయలుదేరినటువంటి సౌలు సంఘము కొరకు లేఖనములను రాస్తున్నటువంటి సూపర్ అందుకే చెప్పిన చరిత్రం మరలా రిపీట్ అవుతా ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజు ఎక్కువ వ్యతిరేకిస్తున్న వ్యక్తి రేపు ఎక్కువగా ముందుకు పరిగెత్తాడు. హల్లెలూయా. నేను కూడా ఒకప్పుడు ఎన్నడూ దేవుని సేవకుడు అవ్వకూడదని అనుకున్నాను.
ఎన్నడూ అవ్వకూడదని దేవునికి స్తోత్రం. నేను అనుకున్నది నా జీవితం ఎన్నడూ సేవకుడు అవ్వకూడదు, వేరే ఏదైనా అవుతాం కానీ సేవకుడు అనేది నాకు లాస్ట్ జాబే. ఆమేన్ స్తోత్రం. తర్వాత అర్థం ఇదే ఫస్ట్ అండ్ బెస్ట్ అని దేవునికి స్తోత్రం. దేవుడు ఆశ్చర్యకార్యం చేయించాడు, దేవునికి మరి. ఓకే, సో నేను ఈ విషయంలో నీకు వస్తున్నాను. అక్కడ మ్యాప్ ఉంది, ఇంకా మ్యాప్ మీరు చూస్తే అక్కడ దక్షిణ భాగం అనగా సదర్న్ పార్ట్ కి యూదయ అని రాసి ఉంది, జుడియా అని రాసి ఉంది. చూసారా లాస్ట్ పోర్షన్ లో మ్యాప్, ఆ పేజ్ కాకుండా నెక్స్ట్ పేజ్ లో చూస్తే మీకు కనిపిస్తుంది యూదయ అని ఉంది. 3గా డివైడ్ చేయబడి ఉంటుంది ఆ మ్యాప్ లో. యూదయ దేశం అని కనిపిస్తుంది, తర్వాత మధ్యలో సమరియా కనిపిస్తుంది, పైన గలీలియా కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. కనిపిస్తుందా? ఇశ్రాయేల్ దొరికిందా మీకు? ఇశ్రాయేల్ ఒక దొరికిందా? దానిలో ఉంది. సదర్న్ పోర్షన్ లో యూదయ కనిపిస్తుందా? మధ్యలో మిడిల్ పోర్షన్ ఏముంది? మిడిల్ పోర్షన్ సమరియా కనిపిస్తుంది. సమరియా కనిపిస్తుంది. సమరియా పైన ఎక్కబోలి కదా, పైన పైన గలీలియా. గలీలియా చూసారా? గలీలియా అది. సో నార్థర్న్ ఏరియా అంటే ఏమంటారు? గలీలియా. మిడిల్ రీజన్ ఏది? సమరియా. సదర్న్ పోర్షన్ యూదయ దేశం. ఆమేన్. బెత్లెహేమ్ ఎక్కడ ఉంది? యూదయ దేశములో ఉన్న బెత్లెహేమ. సో బెత్లెహేమ్ ఎక్కడ ఉంది? ఆమేన్. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు? ఆమేన్. సో సదర్న్ పోర్షన్ లో యేసుక్రీస్తు వారు పుట్టారు. ఆమేన్. అండ్ యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? గలీలియాకి వెళ్ళారు. అంటే ఎక్కడికి వెళ్ళారండి? నార్త్ కి వెళ్ళారు. అర్థమైందా? ఆమేన్. సౌత్ లో పుట్టారు కానీ నార్త్ లో పరిచయం చేశారు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఆమేన్. సో నార్త్ లో పరిచయం చేయడానికి వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు వారు సమరియా ద్వారా వెళ్ళవలసి వచ్చారు. బైబిల్లో రాసి ఉంది. ఎక్కడ కనిపిస్తుంది? యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్తే ఆయన సమరియా ద్వారా వెళ్ళవలసి వచ్చను అని రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు వారిని గురించి ఉన్న ఉద్దేశం నెరవేరినట్లుగా సమరియా ద్వారా తీసుకుని వెళ్ళారు. ఆమేన్. ఎందుకు సమరియా ద్వారా? సమరియలో ఒక కార్యం చేయడానికి దైవిక ప్రణాళిక ఉంటే, సమరియాలో మెస్సియా ఎప్పుడు వచ్చును అని ఎదురు చూస్తున్నా ఒక స్త్రీ ఉంటే ఆ స్త్రీ కొరకు అక్కడికి తీసుకుని హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. నీకు దాహమునకు నీళ్లు కావాలి అని అడిగినటువంటి స్త్రీతో అవును ఇస్తాను కానీ నీ వెళ్ళి నీ భర్తను తీసుకుని రా. అప్పుడు ఆమె అంటే తిరిగి చెప్పాను, లేదు నాకు భర్త లేదు. నీవు చెప్పినది నిజమేమా, 5గురు నీకు ఉండను, ఇప్పుడు ఉన్నవాడు. ఆమేన్. ఏమి తెలుసా దీనికి అన్నింటికి ఉన్న అర్థం? మనం వెంటనే చూసేటప్పుడు ఆ సమరియా స్త్రీ 5గురు భర్తలు ఉంటే ఆమె చెడ్డ స్త్రీ అని అనిపిస్తుంది. ఆమె చెడ్డ స్త్రీ అని కాదండి, ఆ స్త్రీ ఈనాటి సంఘముకు రిప్రజెంటేటివ్. నేటి సంఘముకు ఆమె రిప్రజెంటేటివ్. అదేం తెలుసా? ఆమె 5గురు ట్రై చేసేది, బాధ్యత కలిగి ఉంటారని 5గురు ట్రై చేసేది. ఎవరు తెలుసా ఈ 5గురు? అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, బోధకులు అని 5గురు ఆమె ట్రై చేసేది. ఎవరు బాధ్యత తీసుకోదా, ఎవరు సత్య మార్గంలో నడిపించదా. అందుచేత 5గురు కరెక్ట్ కాదని పేరుకే వాళ్ళ అపోస్తలులు, పేరుకే ప్రవక్త, పేరుకే సువార్తికులు, వీరెవరు బాధ్యత తీసుకోవట్లేదని వారందరినీ విడిచిపెట్టి ఇప్పుడు ఒకరు ఉన్నారు ఏం చేద్దాం అని ఉండిపోయిన సంఘం ఈనాటి అనేక సంఘములు అలాగే. అర్థమవుతుందా? అటువంటి స్త్రీని వెనక్కి వెళ్లి యేసు అవును 5గురు నీకుండను, ఇప్పుడు ఉన్నవాడు భర్త కాదు అనగా భరించువాడు కాదు అని చెప్పేటప్పుడు ఆమె ఇలా నాతో చెప్పడం మొదలు పెడితే నేను మీ సంఘంకి రాని, నేను వెళ్ళిపోతానని చెప్పుకొని వెళ్ళిపోతా సమరియా స్త్రీ. ఆమె చెప్పారు నీవు ప్రవక్తమని నాకు అర్థమైంది, నువ్వే ఒరిజినల్ అని నాకు అర్థమైంది. వెంటనే ఆమె అడుగుతున్న మాట ఏం తెలుసా? అయ్యా ఆరాధించుటకు కొందరు యెరూషలేముకి వెళ్ళాలంటున్నారు, బెత్లెహేముకి వెళ్ళాలంటున్నారు, వేరే కొందరు ఈ కొండలో అంటున్నారు. ఎలా ఆరాధించాలి? సో ఈమెలో ఉన్న క్వశ్చన్ మొత్తం ఆరాధన ఎలా చేయాలి? హల్లెలూయా. అప్పుడు ఏం చెప్పారు? ఆ కొండలో కాదమ్మా, ఈ కొండలో కాదు. ఆయన ఆరాధించే వారు ఆత్మతో సత్యంతో ఆరాధించే కారణం దేవుడు ఆత్మయ్య ఉన్నారు. అప్పుడు ఈమె చెప్పిన మాట ఏం తెలుసా? మెస్సియా వచ్చనని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఒకరోజు క్రీస్తు వస్తారు, ఒకరోజు అభిషిక్తులు వస్తారు. మసిగా వచ్చేటప్పుడు అన్ని నాకు బోధిస్తారని నేను కనిపెట్టుకొని ఉన్నాను. అప్పుడు యేసు నీతో మాట్లాడుతున్నాను, నేనే మెస్సియా.
హల్లెలూయా. సమరయకి ఊరకనే వెళ్ళలేదండి, దైవిక ఉద్దేశం ఉన్నది. ఈ రోజు ఇక్కడికి వచ్చారంటే దానికి ఉద్దేశం ఉంది. ఈ రోజు మీరు ఇక్కడికి మిమ్మల్ని రప్పించారు దేవుడు. ఉద్దేశం ఉన్నది. రావాలని అనుకున్న వారు కొందరు రాలేకపోయారు, కానీ మిమ్మల్ని దేవుడు రప్పించారంటే మీ గురించి దేవుని పరమోన్నతమైన ఉద్దేశం ఆయన నెరవేరుస్తారు. దేవునికి మహిమ. హల్లెలూయా. సో యేసుక్రీస్తు వారు ప్రతి చోట్ల వెళ్ళినప్పుడు దానికి ఒక అర్థం ఉంది. ఆమేన్. సో తొయిర్ దేశం విడిచిపెట్టారు. ఇప్పుడు సీదోన్ ప్రాంతం. సీదోన్ మీకు గుర్తుందా? సీదోన్ గుర్తుందా? ఆమేన్. మీకు జ్ఞాపకంలోనికి తీసుకొని ఆమేన్. సీదోన్ ప్రాంతము ద్వారా సారఫతుకు వెళ్ళారు. సారఫతుకు విధవరాలు ఉండరు. ఇక ఈ సీదోన్కి వేరొక ప్రత్యేకత ఏమిటంటే, సీదోన్ కనాను ఒక కుమారుడు. సీదోన్ శపితమైన స్థలం. సీదోన్ లో ఉన్న రాజు ఎద్బాల్. ఎద్బాల్ కుమార్తె పేరు ఇజబేల్. గుర్తొచ్చింది కదా? ఇజబేల్ ఆహాబ్ ఒక భార్య. ఇశ్రాయేలును పాడు చేయడానికి బయలుదేరి వచ్చిన ఆమె ఇజబేల్ అని ఆ దుష్ట స్త్రీ ఒక స్థలమే ఈ సీదోన్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శపితమైనటువంటి సీదోన్ ద్వారా వెళ్తున్నారు. శపితమైన సీదోన్ ద్వారా వెళ్తున్నారు. ఎంత శపింపబడినటువంటి ఏరియా యేసు వస్తారు. హల్లెలూయా. ఎవరు విడిచిపెట్టినటువంటి ఏరియాను యేసు వస్తారు. యేసు చెప్తారు, పశ్చాత్తాపం అవసరం లేని 99 మందికి నేను రాలేదు. ఆమె పశ్చాత్తాపడుతున్న ఒక్క వ్యక్తి కొరకు నేను వచ్చాను. హల్లెలూయా. నేను నీతిమంతుల కొరకు రాలేదు. నీతిమంతులు అని చెప్పుకొని ఉన్న సదువుకీలు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ఆమె పరీక్షలు ఉన్నారు. వారందరూ నీతిమంతులు చెప్పేటప్పుడు యేసయ్య చెప్పారు, అతని సున్నం కొట్టిన సమాధులు. ఆమె వారి కొరకు నేను రాలేదు, కానీ పశ్చాత్తాపడుతున్న, కన్నీరు కారుస్తున్న, ఏడుస్తున్న వారు ఉన్నారు కదా, వారిని వెనక్కి వచ్చారు. రోగులకే వైద్యులు కావాలి అని. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అనేకసారి యేసయ్య వస్తున్నప్పుడు చూసే వాళ్ళందరికీ ఆశ్చర్యం ఉండేది. కారణం ఆమె ఈ ప్రధాన యాజకులైన పేరు ఖ్యాతి ఉన్న వారందరూ పేరున్న ఏరియాకి వెళ్తారు. మరి కొన్ని కండిషన్స్ ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేయగానే ఫస్ట్ అడుగుతారు, ఎంతమంది వస్తారు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఫస్ట్ ఎంతమంది వస్తారని తెలుసుకోవాలి. కానీ మీరు రాజకీయ నాయకులు గ్యాదరింగ్ బట్టి వస్తారు. ఆమె కానీ నా మహారాజు అట్లా కదా, ఒక్క జక్కయ్య కొరకు కూడా వస్తారు. హల్లెలూయా. మహారాజు వచ్చి ఉన్నారు ఈరోజు. ఆమె నాకు నుంచి మీలో కొందరు అనుభవిస్తున్నారు. ఆమె వాక్యం వింటున్నప్పుడే కొందరిలో మంద ఉంది, బర్న్ అవుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. యెరూషలేమును విడిచి ఎమ్మాయిలోనికి పోయినటువంటి వారు చెప్తున్న ఒక మాట ఉన్నది, ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయం లోపల మండుచుండలేదా? ఆయన మాట్లాడితే ఎవరి హృదయమైన మండుతుందండి. ఈ రోజు ఆయన మాట్లాడుతున్నారు కనుక మండుతుంది. రాజు మాట్లాడట్లా, ఆయన మాట్లాడుతున్నారు. మాట్లాడే దేవుడు ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఘనపరచుకొని ఉన్నాడు, స్తుతించుకొని ఉన్నాడు. మీలో కొందరిని ఆయన వేరుపరచి కార్యం చేయబోతున్నారు. He's going to separate you. He's going to separate you. He's going to separate you. Hallelujah. He's going to separate you. నిన్ను వేరుపరచి, మిగిలిన వారిని నిన్ను వేరుపరచి ఆయన నిరూపించబోతున్నారు. Master. Thank you, Master. Thank you, Appa. Appa. Thank you, Appa. Thank you, Appa. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. అక్కడ నుండి ఆమె నా వాక్యం ఒక్కసారి కూడా చదివి చూడండి ఎలా రాయబడి ఉన్నదని. ఆమె దేవునికి స్తోత్రం. ఆయన మరలా తూరు ప్రాంతమును విడిచి సీదోను ద్వారా దెక్కేపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చాను. ఇప్పుడు దెక్కేపోలి, మీకు దెక్కేపోలి గుర్తుందా? నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మీకు వెంటనే గుర్తు వస్తుంది. ఆమేన్. యేసుక్రీస్తు వారు ఒకసారి గెరేసీనుల దేశముకు వెళ్ళారు. గెదరేనా దేశం. ఆమేన్. అక్కడ దురాత్మ చేత పట్టబడినటువంటి ఒకరు ఉంటారు, సేన. ఆమేన్. ఇప్పుడు కూడా కొందరు పార్టీ పెడుతున్నారు సేన. అదే సేమ్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ. స్తోత్రం. వాళ్ళు కరెక్ట్ అని చెప్తారు. వాళ్ళు వేరే వేరే పెట్టలు వీళ్ళు కూడా. వాళ్ళకి ఆ పేరు సెట్ అవుతుంది సేన. దేవునికి స్తోత్రం.
అందరూ ఆలోచిస్తున్నారు, మీరు ఆలోచించిన మెసేజ్ అయిపోతుంది కనుక విడిచిపెట్టు, మనం ఇది వింటాం. దేవునికి ఇస్తాం, దేవునికి ఇస్తాం. సో ఈ ఈ ఈ ఈ సేన అనువాన్లో నుండి దురాత్మను వెళ్ళగొట్టిన తర్వాత ఈ దురాత్మను మొత్తం పందిలోనికి పోయింది. ఆమె దురాత్మకి పంది అంటే చాలా ఇష్టం. పందికి దురాత్మ అంటే వారిద్దరు కంపెనీ. దేవునికి స్తోత్రం, స్తోత్రం. మీకు అర్థం కావట్లేదు. ఈ బురద చెత్త ఇదని అక్కడే ఉండని అని అనుకునే గ్రూప్ మొత్తం ఇదే. ఇంట్లో అక్కడ ఉండని అని అనుకునే టీం మొత్తం అదే. ఏదో తిన తర్వాత వేసలేదు మొత్తం అదే టీమే. పరిశుద్ధ ఆత్ముడు, పరిపూర్ణ శుద్ధి కోరుతున్న ఆత్మ అని పరిశుద్ధాత్మ. ఆయన పవిత్ర పరుస్తున్న, పవిత్రత ఎదురు చూస్తున్న ఆత్మ. సో పరిశుద్ధాత్మకి ఎల్లప్పుడూ ఇగును 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 శుద్ధి అవ్వాలి అని అదే పర్వాలేదులే అని మనకు అనిపిస్తే అప్పుడు తెలుసుకోవాలి మంది ఎక్కడో వచ్చేయడానికి. కానీ మందికి అది ఇష్టం. ఈరోజు టైర్డ్ అయిపోయింది సార్, ఈరోజు వదిలే రేపు చేద్దామని అనుకుంటే కూడా నా గురించి చెప్పారు. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మాకు ఇంట్లో ఉన్న విషయం ఈయనకి ఇలా తెలుసు. స్తోత్రం. వేరే బంధువులు చెప్పేసి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కొందరు ఇళ్ళని ఊడ్చిన తర్వాత ఊడ్చి 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 ఒక మూలలో పెట్టేస్తారు. నాకు ఇలా క్వశ్చన్ ఉంది, ఎందుకు మూలలో పెట్టారని. ఊడ్చి ఊడ్చి తీసుకొని పోయి ఒక మూలలో పెడతారు. ఇంటి లోపల మూలలో, బయట కదా. ఊడ్చి ఊడ్చి ఇంటి లోపలనే ఒక మూలలో పెడతారు. ఎందుకు పెట్టారు? కాదు, కొంతమంది వెలుగుతుంది. వెలిది పాత చూపులేదు, వెలిగి కొందరు అప్గ్రేడ్ చేసి ఎల్ఈడికి వచ్చింది. కానీ దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. తర్వాత తర్వాత అనుకుంటారు కదా, అప్పుడే అర్థం చేసుకోవాలి మొత్తం ఆటలు. పరిశుద్ధాత్మనికి ఎల్లప్పుడూ సంపూర్ణ శుద్ధి కావాలి. ఇగును ఇగును ఇగును. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానప్పుడు మీకు వెంటనే అర్థమవుతుంది. ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు, అప్పుడు ఇంటి యజమానుడు తన భార్యకి కాల్ చేసి చెప్పారు, అమ్మా గెస్ట్ వస్తున్నారు, రేపు మార్నింగ్ 10 గంటలకు వస్తారు ఆయన, అందుకొరకు మీరు గెస్ట్ రూమ్ ఒక్కసారి క్లీన్ చేసి పెట్టమన్నారు. సో ఇంటి యజమానుడు కాల్ చేసి చెప్పగానే యజమానురాలు ఏం చేశారంటే పని మనిషి చెప్పారు, అమ్మా నేను వెంటనే వెళ్ళి గెస్ట్ రూమ్ క్లీన్ చేసి పెట్టు, రేపు గెస్ట్ వస్తున్నారు అన్నారు. ఈయన క్లీన్ చేయడానికి వెళ్ళేటప్పుడు కరెంటు పోయింది. కరెంటు పోయినందుకు ఏం చేశారంటే ఒక పూర్తి వెలిగించి పెట్టి క్లీన్ అన్ని చేసారు, నీట్ చేసారు, రెడీ చేసిన తర్వాత మీ దగ్గర వచ్చి అప్పుడు రెడీ చేసారంటే అవును రెడీ చేసారమ్మా అన్ని బాగా చేసారన్నారు. కొంచెం సమయం తర్వాత కరెంటు వచ్చినప్పుడు ఈమె రూమ్ చూడడానికి మళ్ళీ వెళ్ళారు. రూమ్కి వెళ్ళి చూస్తే లైట్ అన్ని ఆన్ చేసి చూసేటప్పటికి మొత్తం అక్కడక్కడ డస్ట్ ఉంది, అక్కడక్కడ రూమ్ కనిపిస్తుంది. నేను క్లీన్ చేసినన్నారు కదా, మళ్ళీ అక్కడ మొత్తం డస్ట్ ఉంది కదా అని చెప్పని మళ్ళా క్లీన్ చేసేది. అతను క్లీన్ చేసేది, అంతకు ముందు వ్యక్తి క్లీన్ చేసేదా లేదా? చేసేది. పని మనిషి చేసేది. పని మనిషి చేసినను అప్పుడు కొవ్వొత్తి వెలిగే ఉండదు. కానీ కరెంట్ వచ్చి లైట్ అన్ని ఆన్ అయిన తర్వాత ఈ యజమానురాలు వెళ్ళి చూసినప్పుడు ఇగును అన్ని చోట్ల డస్ట్ అన్ని కనిపించింది. అప్పుడు చెప్పారు ఇంకా ముందు కదంటే ఈమె మరలా క్లీన్ చేసేది. ఉదయం అయినప్పుడు మంచి సూర్యప్రకాశం గెస్ట్ తీసుకుని వచ్చేందుకు యజమానుడు ఒక్కసారి రూమ్ పోయి చూస్తామని చెప్పి రూమ్ పోయి చూసాను. రూమ్ పోయి చూసినప్పుడు నేను క్లీన్ చేసి పెట్టమని చెప్పాను కదా. అవునండి నేను క్లీన్ చేసాను అన్నాను. ఒక్కసారి వచ్చి చూడు అంటే చూసినప్పుడు మరలా అక్కడక్కడ బాగా డస్ట్ కనిపిస్తుంది.
ఇద్దరు క్లీన్ చేసింది నిజమే. ఒకరు క్లీన్ చేసినప్పుడు కొవ్వొత్తి వెలిగా ఉంది, ఇంకొకరు క్లీన్ చేసినప్పుడు కానీ సూర్యప్రకాశం వచ్చినప్పుడు ఎక్కువ కనిపించింది. వెలుగైన దేవుని సాన్నిధ్యం ఎక్కువగా అనిపించేటప్పుడు, ఎక్కువ అనుభవించేటప్పుడే అప్పుడే మనలో ఉన్న చిన్న చిన్న మరక కూడా కనిపిస్తుంది. పరిశుద్ధాగ్ని గురించి పరిశుద్ధ బైబిల్లో ఏం రాయబడి ఉందంటే మచ్చ, మరక, ముడత, దాగు, అట్టిమడి ఏదియూ లేకుండా మనలను వాక్యం చేత ఉదక స్నానం చేసి తన ఎదుట నిలబట్టుటకే ఆయన మన కొరకు కనుక కాంప్రమైజ్ ఆవని ఒక దేవుని మనం కలిగాము. ఈ విషయంలో కాంప్రమైజ్ ఆవరు. అందుచేతనే ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు, గెరిసెల దేశంకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మను మొత్తం బయటికి వచ్చాడు. కొంచెమేం కాదు, ఒక్క మనిషిలో 6,000 ఉండను. ఒక్క మనిషిలో 6,000. నీకేమైనా అర్థమవుతుంది? 6,000 కాదు, ఒక్క మనిషిలో 6,000 మంది నివసించే పెద్ద బంగ్లా ఏంటి నా మనిషి. ఆయనకి సొంత ఇల్లు లేదు, వాడు సమాధిలో ఉండేవాడు. ఆయనకి సొంత ఇల్లు లేదు, కానీ వారిలో 6,000 మంది 6,000 మంది ఉన్నందున వాడు వస్త్రం లేకుండా ఉండాలి. అప్పుడు సగం వస్త్రం అంటే 3,000 మంది ఉందని అర్థం. అప్పుడు సినిమాలో చట్టం తీసేసుకుని అప్పుడు 3,000 మంది ఉందని అర్థం. అందుకే నేను చెప్పిన సేన కరెక్ట్ సెట్ అవుతుంది. సినిమా ఫీల్డ్ కరెక్ట్ సెట్ అవుతుంది. వేరే సేన కరెక్ట్గా దేవునికి విశ్వాసం. సో యేసుక్రీస్తు ఏం చేశారంటే అదనంలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టినప్పుడు పందిలోనికి వెళ్ళి పంది మొత్తం గుంపుగా పోయి ఏం చేసింది? సముద్రంలోనికి దూకేసింది. నాకు అనిపించింది పందికి ఎంత నిరాశ, ఆత్మహత్య. పందికి చాలా నిరాశ వచ్చింది ఫ్యామిలీ లైఫ్. ఆమె అసలు వినట్లేదు, చచ్చిపోతాను. ఆ మనిషిలో ఉన్న ఆత్మ, ఆ మనిషిని పాడు చేసిన ఆత్మ, ఆ మనిషి తను తానే గాయపరచుకుని ఉంది. సో స్వయం పాడు చేస్తుంటే, మీకు నేను చెప్తున్న అర్థమవుతుందా? స్వయం పాడు చేస్తుంటే, బాగు చేయకుండా స్వయం పాడు చేస్తుంటే ఏ ఆత్మ? మరణములోనికి తీసుకుని వెళుతున్న, ఆత్మహత్యలోనికి తీసుకుని వెళుతున్న ఆత్మ. సో ప్రారంభంలోనే గుర్తించాలి. అర్థమవుతుందా? మీకు మీ మీదనే కోపం అని కొట్టేస్తున్నప్పుడు ఆలోచించాలి, అది వేరేం కాదు, పాడు చేసిన దురాత్మే. అతి వారి ఇక్కడ కూర్చొని ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాను. నేను కోపం వచ్చేట బెదరపడి తల మీద కొట్టి, ఇది వేరే కదా దురాత్మే. ఈ రోజు అవన్నీ వెళ్ళిపోవాలని కోరుతున్న పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఏ ఏరియాలో కూడా ఒక అణువైన ఉండకూడదని, ఒక చిన్న కదలిక కూడా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణ పరిశుద్ధతలోనికి ఆయన తీసుకొని వస్తున్నారు. ఆమేన్. నిరాశలో కుమిలిపోయి నిరుత్సాహంలో ఉండిపోతున్నటువంటి జీవితమును తిరిగి లేవనెత్తి, ఆమేన్, కట్టడానికి నేను వచ్చి ఉన్నాను. పాడు చేయడానికి వాడు ఉంటే తిరిగి కట్టడానికి నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా. కార్యం చేస్తున్న పరిశుద్ధాత్ముడు, కార్యకర్త అయిన పరిశుద్ధాత్ముడు. ఈయన కేవలం ఆదరణకర్త మాత్రం కాదండి, ఈయన కార్యకర్త కూడా. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నారు. స్తుతించుకొని మహిమపరచుకొని ఉండండి. సో ఆ అతనిలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టినప్పుడు అతడు వచ్చి చెప్పారు, యేసయ్య నేను కూడా నీతో వస్తాను. ఊరి వాళ్ళందరూ వచ్చి యేసయ్య అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు. కారణం పందిలు ఎన్ని ఉండను, పందిలు ఎన్ని ఉండను లెక్క రాసింది. ఇంచుమించు 2,000. ఆమె సో 2,000 పందిలోనికి వెళ్ళింది. మిగిలిన 4,000 పందిని మేపువారిలోనికి వెళ్ళింది. నిజమేనండి.
అందుకే వారందరూ ఏం చేశారంటే వారందరూ పరిగెత్తి ఊర్లో పోయి కంప్లైంట్ చెప్పారు. కంప్లైంట్ చెప్తారు దురాత్మ ఆమె ఆత్మహత్య చేసిన దురాత్మలో పందిలోనికి దూరింది. అది మొత్తం చచ్చిపోయింది. అది మొత్తం సూసైడ్ స్పిరిట్. సూసైడ్ స్పిరిట్ మొత్తం పరిగెత్తిపోయి సూసైడ్ చేసింది. ఆ మనిషిలో 6,000 దురాత్మలు ఉంటే 6,000 దురాత్మలు 2,000 దురాత్మలు కూడా సూసైడింగ్ స్పిరిట్, ఆత్మహత్య ప్రేరేపణ ఇస్తున్న దురాత్మ. ఆ దురాత్మ 2,000 కూడా పోయి పందిలోనికి ఎంటర్ అవగానే పంది ఏమైందంటే సర్వలోకనాథుడైన దేవుని కన్నులు తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి భూలోకం అందయు సంచారం చేస్తుంది. ఆ కన్నులు సంచారం చేస్తుంది కదా. దేవునికి స్తోత్రం. సో 2,000 ఎక్కడికి వెళ్ళింది? ఆత్మహత్య. అదే వాళ్ళకు అనుకుంటుంది. కానీ ఇంకా 4,000 ఎట్లా ఉందంటే కంప్లైంట్ చెప్తుంది. నిరుత్సాహం, నిరాశ, కంప్లైంట్. ఇది మొత్తం మనిషిలోనికి ఎంటర్ అయింది. కనుక వీరు పరిగెత్తారు ఊర్లోనికి. పరిగెత్తి ఏం చెప్పిందంటే కంప్లైంట్ చెప్పారు. మా జీవనం అయిపోయింది, మా ఉద్యోగం అయిపోయింది, మందులు మొత్తం చచ్చిపోయింది, ఇట్లా అక్కడ వస్తారా, ఇలా పాడి చేస్తారా మన వ్యాపారం మొత్తం అని చెప్పి కంప్లైంట్ చెప్పారు. కనుక ఊరు వాళ్ళందరినీ కదిలించారు. అంటే వీళ్ళు 4,000 వీళ్ళు మోసుకుని అక్కడికి వెళ్ళగానే స్ప్రెడ్ అయింది. అందరూ గ్యాదర్ అయి టీమ్ అయి వచ్చి ఏసై చెప్పారు. తిరిగి వచ్చినప్పుడు వస్త్రం లేని వాడు వస్త్రం ధరించుకొని సుబోధంతో బాగా కూర్చుని ఉంటాడు. అది వాళ్ళకి లెక్క కాదు. అంతే పోయింది. బాగుపడిన ఒక మనిషి అది వద్దు, మాకు పందులు కావాలి. ఈ కాలంలో కూడా మనిషి వద్దు, మాకు ఆవు కావాలి. మనిషి వద్దు, మాకు పొత్తి కావాలి. మనిషి వద్దు, మాకు కుక్క కావాలి. అమెరికాలో ఎయిర్పోర్ట్ లో పోయి తిరగబెట్టినప్పుడు చాలా మంది కుక్కర్ని ఎత్తుకుని వస్తారు. ఆ కుక్కల మీద వాళ్ళు చూపిస్తున్న ప్రేమ వాళ్ళ పిల్లల మీద చూపించడం ఎంత బాగుంటుంది. కుక్కల మీద ప్రేమ చూపించి కుక్కలు పిల్లల స్థానం తీసుకుంది. ఇప్పుడు కుక్కలు ఎలా ఉందంటే, కుక్కకి ఉండవలసిన స్వభావం ఏమిటంటే అరవాలి, బహు అనాలి. అది మర్చిపోయింది. అందుకొరకు కుక్క అరవటం మానేసింది, పిల్లలు అరవటం మొదలుపెట్టింది. ఇక్కడ కూడా ఉన్నారు కుక్క ప్రేమిలు. హలో. అందుకే కొందరు అరవటం ఉంది. స్తోత్రం. పరిశుద్ధాత్ముడు అన్ని ఏది సెట్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. మనకు తెలియకుండా ఉంటే బాగుంటుంది ఆలోచిస్తున్నారు. ఈయన ఎప్పుడు ఇంటికి రాలేదు కదా, ఈయనకి తెలియదు తెలుసు. స్తోత్రం 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 స్తోత్రం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ దేవునికి ఎంత ప్రేమ మీ మీద అంటే అందుకే అన్ని ఏరియా టచ్ చేస్తున్నారు పరిశుద్ధాత్మ. అన్ని ఏరియా క్లియర్ చేస్తున్నారు. ఓ హల్లెలూయా. పరిశుద్ధాత్మను వచ్చి ఉన్నారు. హల్లెలూయా. పరిపూర్ణ శుద్ధి కలుగ చేస్తున్న పరిశుద్ధాత్మను వచ్చి ఉన్నారు. దేవునికి మహిమ. హల్లెలూయా. సో అప్పుడు ఈయన అడిగారు, ఆమె వీళ్ళు చెప్పారు మీరు ఊరు విడిచి వెళ్ళమని చెప్పి ఏసైను వెళ్ళమని చెప్పేటప్పుడు ఏసై కోటకి వెళ్ళబోతుంటే ఈ విడుదల పొందిన మనిషి వచ్చి అడిగారు, నేను కూడా మీతో వచ్చినట్లుగా సెలవు ఇమ్మన్నాను. అప్పుడు ఏసై పేరు, నీవు పోయి నీ ఇంటిలో ఇంటి వరకు నీవు సాక్షి ఉండదు. తర్వాత బైబిల్ ఏం రాసింది, అతడు వెళ్ళి దెక్కేపోలి దేశమంతయు. దెక్క అంటే 10 అనే పోలీస్ పోలీస్ అంటే ఊరుడు, గ్రామములు. 10 పట్టణములకు 10 గ్రామములకు లేదా 10 ఊరుకు ఈయన సాక్షిగా ఉన్నారు. ఇప్పుడు యేసు ఏం చేసినా చూడండి.
ఆయన ప్రయాణం చేసుకొని సవిధమైన సీదోన్ ప్రాంతం ద్వారా వచ్చి ఆమె సాక్ష్యం ఇచ్చిన దెక్కేపూలి ఏరియా దాటి గలిలయ సముద్రం గలిలయకి చేరుకున్నారు. ఆమె ఒక ట్రిప్ మీకు అర్థమైంది కదా. దేవునికి స్తోత్రం. కారణం లేకుండా, ఉద్దేశం లేకుండా దేవుడు ఎక్కడికి పంపడు. నీవు దేవుని కొరకు సమర్పింపబడిన ఒక వ్యక్తి అయి ఉంటే ఆయన ఉద్దేశం లేకుండా ఎక్కడికి పంపడు. సో ఐ కెన్ సే యు విల్ కమ్ హియర్ బై ఛాన్స్ బట్ బై ద చాయిస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. బై ఛాన్స్ గా వచ్చిన వారు కారు మీరెవరు కూడా ద చాయిస్ బట్టి దేవుడు తీసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రేమ యేసయ్యా, నాపై ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత ప్రేమ యేసయ్యా, నాపై ఎంత ప్రేమ యేసయ్యా. పాపిని నన్ను ప్రేమించినావు, ఎంత ప్రేమ యేసయ్యా. పాపిని నన్ను రక్షించినావు, ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత ప్రేమ యేసయ్యా, నాపై ఎంత ప్రేమ యేసయ్యా. ఎంత ప్రేమ యేసయ్యా, నాపై ఎంత ప్రేమ యేసయ్యా. ఎంత ప్రేమ యేసయ్యా, నాపై ఎంత ప్రేమ యేసయ్యా. గాలిలో తుఫానులో పర్ణశాల నీవేనయ్యా. గాలిలో తుఫానులో పర్ణశాల నీవేనయ్యా. ఎడారైనా ఎండమావైనా ఎల్లోయి నీవున్నావు. ఎడారైనా ఎండమావైనా ఎల్లోయి నీవున్నావు. పాపిని నన్ను ప్రేమించినావు, ఎంత ప్రేమ యేసయ్యా. పాపిని నన్ను రక్షించినావు, ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత ప్రేమ యేసయ్యా, నాపై ఎంత ప్రేమ యేసయ్యా. ఎంత ప్రేమ యేసయ్యా, నాపై ఎంత ప్రేమ యేసయ్యా. హల్లెలూయా. సో ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ చేరి ఉన్నారు? గలిలయ సముద్రం గలిలయ దేశములో చేరి ఉన్నారు. గలిలయ సరస్సు తీరమున వచ్చి నిలబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు 32 నుండి ఉన్న వాక్యాలు చదవండి. అప్పుడు వారు అనగా అక్కడ ఉన్నవారు చెవుడు గల నత్తివాణ్ణి ఒకని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చి, చెవుడు గల నత్తివాణ్ణి, సో వినక్కడి శక్తి లేదు, మాట్లాడే శక్తి ఉందా అని అడిగితే ఉంది, లేదా అని అడిగితే లేదు. ఆమేన్. అంటే అతను ఎప్పుడు మాట్లాడతాడో అతనికే తెలియదు. ఆమేన్. ఈ నత్తి వానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఏదైనా సీరియస్ గా ఒక విషయం మాట్లాడాలని వచ్చేటప్పుడు మాట్లాడతాడు. ఆమేన్. అట్లా కదా చెప్పండి, అప్పుడు ఆగిపోతుంది. సాధారణంగా అయితే మాట్లాడతాడు. అర్థమవుతుందా? వింటున్నారా మీరు? హల్లెలూయా. ఆమేన్. శ్రద్ధగా చాలా శ్రద్ధగా జాగ్రత్తగా హల్లెలూయా. కొద్ది నిమిషంలో నేను ముగించబోతున్నాను కనుక శ్రద్ధగా వినాలి.
ఇతనికి వినికిడి శక్తి లేదు. ఇతనికి వినటం సాధ్యం కాదు. కానీ ఏదైనా మాట్లాడాలి అని ఉన్నప్పుడు సాధారణంగా మాట్లాడమంటే అతను మాట్లాడతాడు, కానీ మాట్లాడవలసిన సమయం మాట రాదు. ఇది వింటున్నప్పుడు కొంచెం కూడా మీకు అర్థమైంది చెప్తాను. నేను అలా చెప్పవలసి ఉంటుంది, అప్పుడు మాట్లాడలేకపోయాను. అప్పుడు అలా చెప్పి ఉంటే బాగుండేది, కానీ అప్పుడు చెప్పలా. ఇదే అప్పుడు చెప్పడానికి సాధ్యం అవుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాట రావట్లా, ఇక్కడికి వచ్చేటప్పుడు అన్ని గుర్తు వస్తుంది. హలో, ప్రసంగించడానికి పోయి నిలబెట్టేటప్పుడు రావట్లా, కానీ ఇంట్లో ఉండి ధ్యానించినప్పుడు అన్ని వస్తుంది. ఒక వ్యక్తికి చెప్పాలని అనుకున్నప్పుడు రావట్లా, మారినప్పుడు ఇలా చెప్పింటే బాగుండేది కదా అని వస్తుంది. ఎప్పుడు కావలసిందో అప్పుడు మాట రాని ఒకరు. హలో, అతను మీలో ఒకరే. హల్లెలూయా. అతనిని గురించి వారు యేసయ్యకి చెప్పారు. చదవండి. ఆయన యొద్దకు వాడిని తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని. ఒకసారి శ్రద్ధగా వినండి. వాణ్ణి తీసుకొని యేసు వద్దకు వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయన వేడుకొనిరి. యేసయ్యను అడిగాడు. హల్లెలూయా. యేసయ్యను అడిగినది, యేసయ్య ఒకసారి నేను చేయిస్తే చాలు, ప్లీజ్ టచ్ హిమ్ గాడ్. నీవు ఆయన ముడితే చాలు, బాగుపడతాను. ఎవరికైనా విశ్వాసం? అతనికి కాదు, తీసుకొని వచ్చిన వాడికి. హల్లెలూయా. ఆమేన్. చెయ్యవలసిన సమయం చెయ్యటానికి సాధ్యం కాకుండా, మాట్లాడవలసిన సమయం మాట్లాడటానికి సాధ్యం కాకుండా, వెళ్ళవలసిన సమయం వెళ్ళటానికి సాధ్యం కాకుండా, ఎప్పుడు అవసరమో అప్పుడు సాధ్యం కాదు. అటువంటి స్థాయిలో నేను వేరే ఎవరి గురించి మాట్లాడలేదు, మీ గురించి మాట్లాడుతున్నా. హల్లెలూయా. అనేక సార్లు రిగ్రెట్ అయిపోయి, అవును కదా అప్పుడు అలా చేసి ఉంటే బాగుండేది, అప్పుడు అలా చెప్పి ఉంటే బాగుండేది, అప్పుడు మనం వెళ్ళి ఉంటే బాగుండేది అని రిగ్రెట్ అయి నష్టపోయారని అనుకుని ఉన్నారా? నో, దేవుడు చెప్తున్నారు, నీకు నిర్ణయ కాలం వచ్చి ఉన్నది, ఊహించినటువంటి కార్యం నెరవేరబోచున్నది. హల్లెలూయా. ఆమేన్. దేవుడు క్రియ చేస్తున్న సమయం ఇది. హల్లెలూయా. దేవుడు క్రియ చేస్తున్న సమయం ఇది. హల్లెలూయా. దేవునికి మహిమ. కృష్ణుడు ఇప్పుడు ఇలాగ ఒక నత్తివాడు ఉన్నాడు, కానీ ఆ నత్తివానికి వయసు 80 వచ్చేటప్పుడు దేవుడు వాడుకున్నాడు. ఆమేన్. ఆమేన్. అతను నత్తివాడై మారిపోవడానికి 2 కారణాలు. ఒక కారణం ఏం తెలుసా? 3 నెలల వరకు అతన్ని ఇంటిలోనే ఉంచారు. అతని ఇంటిలోనే ఉంచినప్పుడు మోసేకు చెప్తున్నాను, మోసేని ఇంటిలో 3 నెలలు ఉంచేటప్పుడు మగబిడ్డ పుడితే నైల్ నదిలో పడవేస్తున్న కాలం. అందుకొరకు ఒక మగబిడ్డ ఇంటిలో ఉన్నారని బయట ఉన్నటువంటి సైనికులు అలా రౌండ్ చేస్తున్నప్పుడు వారిలో ఎవరికైనా వినవస్తే చాలు, వారు వచ్చి బిడ్డను తీసుకుని పోయి నైల్ నదిలో పడవేస్తారు. అందుకొరకు పిల్లలకున్న లక్షణమే ఏమిటంటే, ఆరోగ్య లక్షణమే ఏడవటం. ఒక బిడ్డ పుట్టేటప్పుడు ఏడవకపోతే దానికి ఏదో ప్రాబ్లం ఉందని అంటారు, కనుక ఏడవాలి, పిల్లలు ఏడవాలి. కానీ ఈ బిడ్డకి ఏడవటానికి అనుమతి లేకుండా ఉండదు. మోసే ఏడిస్తే వెంటనే తలచి, అందుకు ఏడవటం కూడా పర్మిషన్ లేకుండా ఉండిపోయినటువంటి ఒక శైశవ కాలం ఉంది మోసే. నీకు అర్థమవుతుందా? ఏడవటానికి కూడా అనుమతి లేకుండా పోయిన ఒక కాలం, ఏడవటానికి కూడా అనుమతి లేని ఒక కాలం, ఏడవటానికి కూడా పర్మిషన్ లేని ఒక కాలం. హల్లెలూయా. ఇదన్నీ చూస్తున్న ఒక దేవుడు ఉన్నారండి. ఏడవటానికి కూడా పర్మిషన్ లేకుండా పోయిన ఒక కాలం, ఏడ్చేటప్పుడు కూడా పరిహసిస్తున్న అవమానపరుస్తున్న ఒక కాలం, ఏడ్చేటప్పుడు కూడా నిందలు మోపుతున్న కాలం, ఏడ్చేటప్పుడు కూడా ఇది మొత్తం అబద్ధమే, మోసమే అని చెప్తున్నటువంటి ఒక కాలం. హల్లెలూయా. ఓ నా దేవిగా ప్రేమకి తెలుస్తుంది, కానీ అన్ని ఏరియా టచ్ చేస్తున్నారు, అన్ని ఏరియా ఎరిగి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆమేన్. హృదయం
ఆమె చీలిపోయే రీతిలో బాధతో ఏడుస్తున్నప్పుడు ఇదన్నీ ఒట్టిదే, ఇదేమి ఏడ్పే కాదు అని చెప్పేటప్పుడు ఎలా తెలియపరచాలని తెలియకుండా ఏడ్పును ఆపివేసి బాధలో అది మొత్తం లోపల పెట్టుకొని ఉన్న జీవితమా, నిన్ను చూస్తున్న పరలోకం నీ కొరకు కార్యం చేయడానికి నిర్ణయించబడిన ఒక రోజు ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోసేకి శైశవ కాలంలో ఏడవటానికి సాధ్యం కాలేదు. స్తోత్రం. ఆ కాలం దాటిన తర్వాత ఇంకా ఏడవటానికి ఛాన్స్ లేకుండా పోయింది. ఒకటి ఏడవటానికి పెర్మిషన్ లేదు, ఇంకొకటి ఏడవటానికి ఛాన్స్ లేదు. అలా 40 సంవత్సరం పోయిన తర్వాత ఊరి విడిచి ఒంటరిగా పారిపోయారు. అప్పుడు ఏడ్పు మాత్రమే మిగిలింది. అర్థం అవుతుందా? ఒకటి ఏడవటానికి పెర్మిషన్ లేని కాలం, ఏడవటానికి అవకాశం లేని కాలం, ఆ తర్వాత ఏడ్పు మాత్రమున్న ఒక కాలం. హల్లెలూయా. కానీ తర్వాత 40 సంవత్సరం మనుషులతో మాట్లాడటానికే సాధ్యం కాకుండా మందంతో మాత్రం మాట్లాడుతున్నాం. నాకు ఒక మంచి మాట చెప్పడానికి ఒక వ్యక్తి కూడా కనిపించట్లేదేమి, నాకు ఆలోచన చెప్పడానికి ఒక వ్యక్తి కూడా లేదే. ఈ గొర్రెలతోనే నా జీవితం, ఈ మందలతోనే జీవితం అని 40 సంవత్సరం మొత్తం మామ మందలు, సొంతంగా అప్పుడు కూడా మంద లేకుండా మామ మందలు మేపుకొని వెళ్ళి వయసు 80 అయి నత్తివాడు జీవితం అయిపోయింది అని ఆమె ఉన్నటువంటి మోసెను మోసే మోసే అని ఒక్క రోజు పిలిచారు. ఆ పిలుపు తర్వాత జీవితం మారింది. నిన్ను ఈ రోజు పేరు పెట్టి పిలుస్తున్న దేవుడు ఈ రోజు నిన్ను పిలిచిన తర్వాత జీవితం అది కాదండి, అక్కడ నుండి ఒక టర్నింగ్ పాయింట్. హల్లెలూయా, హల్లెలూయా. 2026 జూన్ 16 నుండి ఒక టర్నింగ్ పాయింట్. హల్లెలూయా. అప్పటి వరకు ఉన్న జీవితం నుండి నిన్ను ఒక నూతనమైన ఒక దిశలోనికి దిశ తిప్పి నడిపిస్తున్న దేవుడు. కాల చక్రమును తిప్పువాడు, కాల చక్రమును తిప్పువాడు నా ప్రభువే. దేవుడు క్రియ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహిమకే దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు ఆ నత్తివాన్ని పిలిచి దేవుడు చెప్పారు, నీవు ఐగుప్తులోనికి వెళ్ళాలి అని. అప్పుడు ఆ నత్తివాడైన మోసే చెప్పారు, ఆమె నీవు నాతో మాట్లాడిన తర్వాత నా స్థితి మారలా, నేను ఇకను ఐఎమ్ స్లో టు స్పీక్, నాకు మాట్లాడటానికి ఉన్న శక్తి లేదన్నారు. ఆమె మంది భవించను, లేకపోతే ఆమె వాక్ వైభవం లేని, ఆమె వాక్చాతుర్యం లేని, అటువంటి వ్యక్తిని చూసి దేవుడు చెప్పారు, నీ నోటిలో ఉన్న ఆ బలం నేను ఇస్తున్నప్పుడు నీవు ఊరగనే పోయి ఫరో ఎదుట నిలబడితే చాలు, ఫరో నిన్ను కాదు దేవుని చూస్తాడు. ఒకప్పుడు నత్తిగా ఉన్న నేనే మీతో మాట్లాడుతున్నాను. ఈ నేను కూడా ఒకప్పుడు ఏదైనా మాట్లాడటానికి సీరియస్ గా ఉన్నది వస్తే నాకు మిక్స్ అయ్యేది, వర్డ్స్ బయటకు వచ్చేది కాదు. కానీ నన్ను పట్టుకుని దేవుడు మాట్లాడిస్తున్నప్పుడు నాకు తెలుసు మొదలు పెడితే భాష కూడా దేవునికి లిమిటేషన్ ఉండదండి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఉన్న పంజాబీ మాట్లాడుతున్నటువంటి వారు మధ్యలో పోయి నిలబడేటప్పుడు ఆమె పంజాబీ నాకు అస్సలు రాదు, హిందీ అయితే కొంచెం మేనేజ్ చేయగలుగుతుంది, దేవునికి స్తోత్రం. కానీ వారి మధ్యలో పోయి నిలబెట్టినప్పుడు నేను పంజాబీలో పాటలు పాడుతున్నాను. పరమేశ్వర్ తెరా రాజ్ ఆవే, తెరా ఇచ్చా పూరీ హోవే. నాకు చూసాను, టీవీలో చూసాను. ఎలా వచ్చింది? హల్లెలూయా. దేవునికి అసాధ్యమైన కార్యం దేవునికి స్తోత్రం. మనం కంటిన్యూ చేద్దాం ఆ వాక్య భాగం. ఎలా వెళ్ళిపోతుంది నాకు తెలియదు.
వాక్య పరిచయం ప్రారంభించిన కాలం నుండి ఇప్పటి వరకు నేను వాక్యం చెప్పడానికి నిలబడేటప్పుడు మాత్రం ఈ క్లోక్ వాచ్ స్పీడ్గా తిరుగుతుంది. హల్లెలూయా. వాని మీద చెయ్యి ఉంచమని ఆయన వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని ఏకాంతములోనికి హల్లెలూయా. అతనిని మిగిలిన వారి మధ్య నుండి చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళి అతన్ని ఏకాంతముగా తీసుకుని వెళ్ళి నీవు ఈ సమాజంలో ఈ గ్రూపులో నీవు ఉండి ప్రయోజనం లేదు. నీతో నాకొక పని ఉంది. నాకు నీలో ఒక కార్యం చేయటానికి ఆమేన్. నీవు చెవిటివాడు, నీవు నత్తివాడు, ఊరు వారు మొత్తం నీకు పెట్టిన పేరు ఇది. వాడేం వినడండి. ఆమేన్. వాడేం వినడు. వానికి చెప్పి ఏ ప్రయోజనం లేదు. వానికి చెప్పి ఏ ప్రయోజనం లేదు. వాడేం వినడు. నెక్స్ట్ ఏం మాట్లాడతాడు? పనికి రాడు. యేసు పేరు నాకు పనికి వచ్చింది. నా యేసయ్య కొన్న ప్రత్యేకత ఏమిటంటే యోగ్యత ఉంది అని చెప్పేవారు చెప్తారు. యోగ్యత ఉంది కదా, నేను కంటిన్యూ చేయాలి. నాకు యోగ్యత లేదు అంటే చూడలేదు. నేను ఉన్నాను కదా, నేను మారుతున్నాను. ప్రభు నాకేం తెలియదు ప్రభు అంటే నేను వాడుకుంటాను. అందుకొరకు అలా ఉండటమే బెటర్. అది నేను నేర్చుకున్నందుననే పెద్ద మీటింగ్ అయినా చిన్న మీటింగ్ అయినా వివాహ కార్యక్రమం అయినా ఏదైనా నాకు విషయం కాదు. నేను మోకరిస్తాను. నేను చెప్తాను నాకేం తెలియదు. అప్పుడు పోయి వెళ్తాను. వెరీ గుడ్, నేను వాడుకుంటాను. హల్లెలూయా. Empty yourself so God can use you. ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఎంప్టీ చేయాలి. ఇది ఎంప్టీ కాదు, నీళ్ళు. నాకు దీనిలో కొంచెం పాయసం తీసుకుని కావాలని ఉంది. దాంట్లో వాటర్ ఉంటుంది. కొంచెం నూనె తీసుకుని రావాలని ఉంది. వాటర్ అలాగే దేవుడు వాటర్ ఉంది కదా, వాటర్ ఎంప్టీ చేయి. నూనె బొట్లు మారుతుంది. నీ లోపల ఇప్పటి వరకు ఉందని చెప్పుకొని ఉన్న వాటిని కొంచెం విడిచిపెట్టడానికి మనస్సు ఉంటాయి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లో ఎన్నడూ వెళ్ళకూడదు. మంచి ఉదాహరణ బైబిల్ చూపిస్తాను. నాకు వెంటనే ఆపాలని నేను ప్రయత్నిస్తాను. పరిశుద్ధాత్ముడు ఆపట్ల. నేను ప్రయత్నం ప్రారంభించి అరగంటే అవుతుంది. ఇప్పుడు తెలియట్లేదు. 125 నిమిషం దేవునికి స్తోత్రం. సో 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 గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయములు మనతో మాట్లాడుతున్నాడు. అని ప్రత్యేకమైన ప్రేమ మనపై ఉంది. హల్లెలూయా. ప్రత్యేకమైన ప్రేమ, ప్రత్యేకమైన దైవికమైన ఉద్దేశం. ఆమేన్. అందు నిమిత్తమే పరిశుద్ధాత్మ దేవుడు నేను వేరొక యాంగిల్ చెప్తాను. అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఆమె తెలుగు వారైనటువంటి వారికి వెంటనే అర్థం అవుతున్న విషయం. మీ ఇంటికి ఒక మంచి గెస్ట్ వచ్చాను అనుకోండి. అప్పుడు మీరు కొంచెం పప్పు అన్నం ఇచ్చేస్తారా? దానిలో ప్రాన్స్ ఉంటుంది, ఫిష్ ఫ్రై ఉంటుంది, ఫిష్ కర్రీ ఉంటుంది, తర్వాత చికెన్ ఉంటుంది. ఇదే. సో ప్రేమను బట్టి కదా, ప్రేమను బట్టి ఏం చేస్తారంటే ప్రేమ ఒక మన పాత్రలో తీసుకొస్తారు. ఇంకా తర్వాత ఏం చేస్తారు? వచ్చిన కొంచెం అంటారా లేరా? ప్రేమ ఉన్నందున. మనకు వాక్యం ఇలా ఆయన ఇస్తున్నారంటే మన మీద ఎంత ప్రేమ. హల్లెలూయా. మన మీద ఉన్న ప్రేమను బట్టి మళ్ళా అని చెప్పి ఇస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అతను ఏం చేశాడంటే సమాజం నుండి వేరుపరిచి తీసుకొని పోయాడు.
ఏకాంతంలోనికి తీసుకొని పోయింది. అదని సెపరేట్ చేశారని అర్థం. నీవు మిగిలిన వారితో ఉండవద్దు, నీవు సెపరేట్ అయ్యిరా అని చెప్పి ఆయన సెపరేట్ చేసుకుని వెళ్ళింది. సెపరేషన్ ఈస్ ఫర్ ప్రిపరేషన్. సెపరేషన్ లేకుండా ప్రిపరేషన్ రాదు. ఆమేన్. సో సెపరేషన్ ఆయన చేస్తున్నారంటే మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారని అర్థం, మిమ్మల్ని సిద్ధపరుస్తున్నారని అర్థం. హల్లెలూయా. వేరు పార్టీలో ఉంటేనే ఏర్పాటులో ఉంటారు. హల్లెలూయా. కానీ ఏం చేశారంటే వేరుపరిచి సెపరేట్ చేసి తీసుకుని వెళ్ళేది. ఈయన సెపరేట్ చేసి తీసుకుని వెళ్ళిన తర్వాత నెక్స్ట్ చేసినటువంటి కార్యం చాలా ఇంట్రెస్టింగ్. తోడుకొని పోయి వాని చెవులలో తన వేలు పెట్టి, చెవులలో వేలు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పాతా అని వానితో చెప్పాను. ఈ కార్యక్రమం సాధారణ ఒక వ్యక్తి చూస్తే అది సెపరేట్ తీసుకుని లేదు. నెక్స్ట్ అది చెవిలో వేలు పెట్టి, చెవిలో వేలు పెట్టిన తర్వాత ఏం చేసేది? ఉమ్మి వేసిన తర్వాత నాలుకను ముట్టి. నేను ఇది కొంచెం స్టడీ చేసి, ఎందుకు స్టడీ చేసి నేను ప్రభుని అడిగాను, ప్రభు ఇది డిఫరెంట్గా ఉంది ట్రీట్మెంట్. ఒకసారి కళ్ళు కనిపించకుండా ఒక వ్యక్తి ఉంటే తీసుకొస్తారు. ఏం చేశారంటే నేల మీద ఉమ్మి వేసి, ఉమ్మితో బురద వేసి కళ్ళు మీద అప్లై చేసి, ఒక దేవిజనులు కేరళలో చెప్పినది నాకు గుర్తొస్తుంది. ఆయన ఏం చెప్పారంటే, ఇద్దరు పోయి కడిగి తిరిగి వచ్చేటప్పుడు ఇది చెప్తారు, నాకు కొంచెం కనిపిస్తూ ఉంటాయి అప్పుడు వేసి దాంతో పాటు కడుగమని చెప్పేటప్పుడు కడిగితే క్లియర్ అయిపోయింది. ఇంకా కొంచెం ఉండదు, అందుకే ఏసీ అప్లై చేసి కొంచెం కూడా వద్దు. వేరే మంది అది న్యాచురోపతి అని, అలోపతి కాదు, హోమియోపతి కాదు, న్యాచురోపతి. నేను చెప్పింది క్రిస్టోపతి అని. క్రిస్టోపతి క్రిస్తు చేసిన కార్యం కాదు. నేల మీద ఉమ్మి వేసి, కారణం ఏంటి తెలుసా? ఈ నేల ఆశీర్వదింపబడిన నేల అయి ఉండదు ఎప్పుడు మానవుని చేసినప్పుడు. కానీ మానవుని బట్టి శపింపబడినదై మారిపోతే మరలా ఈ నేలను శుద్ధీకరిస్తేనే అదే ప్రాసెస్. ఆ శుద్ధీకరించడానికి హైందవ సహోదరులు కొబ్బరికాయని పగలగొడతారు. ఎందుకు పగలగొడతాను అడిగేటప్పుడు చెప్పి శుద్ధిగల నీళ్లు కావాలి దేవునికి. శుద్ధిగల నీళ్ళు చేయి ముట్టకుండా వచ్చినప్పుడు నీళ్ళు. అందుకొరకు వెతికి వెళ్తే ఎక్కడ ఉందంటే అది కొబ్బరి దానిలో ఉంది. మనం చేతితో ఉన్నది కాదు కదా, కానీ దానికన్నా ఎంత మంచి నీళ్ళు తెలుసా? కళ్ళు నుండి వస్తున్న కన్నీళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, సో యేసుక్రీస్తు ఈయన సెపరేట్ చేశారు. సెపరేట్ చేసి తీసుకోలేదు, చెవిలో వేలు పెట్టారు. చెవిలో వేలు పెట్టి చెవిలో వేలు పెట్టి నీవు లోకం నుండి ఏది వినకూడదని నేను తీసుకొని వచ్చాను. నీవు లోకం నుండి ఏది వినకూడదు. నెక్స్ట్ చేసిన కార్యం, ప్రథమ సంతానం తొలిచూలు బిడ్డ ఉమిలో స్వస్థపరిచే శక్తి ఉన్నది అని నమ్మిన వారే గలిలయలో ఉన్నవాడు. గలిలయలో ఉన్నటువంటి వారికి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏమిటంటే, అక్కడ ఏ ఇంటిలోనూ తొలి బిడ్డ ఫస్ట్ బోర్న్ ఎవరున్నారో ఆ బిడ్డ ఒక ఉమి నీళ్ళు స్వస్థపరిచే శక్తి ఉందని వాళ్ళు ఆ కాలంలో నమ్మారు. వారికి ఉన్న నమ్మకం ఏ లెవెల్లో ఉంటుంది, వేసి ఆ రీతిలో ట్రీట్మెంట్ చేసి. ఎలా ట్రీట్మెంట్ చేశారంటే, నీవు లోకం నుండి ఏమి వినవద్దు, నిన్ను నేనే వేరుపరిచాను. నెక్స్ట్ ఉమి వేసి ఆ ఉమి ఉన్న దానితో దాన్ని నాలుగు ముట్టింది. ఉమి వేసాక ఆయన ముఖం మీద ఉమి వేయలేదండి, వేసే తన చేతులు ఉమి వేసాడు. వేసే తన చేతులు ఉమి వేసి, మీరు వేరే వర్షం వేస్తే మీకు అర్థమైపోతుంది.
ఆమె చెవిలో వేలు పెట్టారు, తీసి తన చేతులను ఉమి వేసి ఆ ఉమి ఉన్నటువంటి చేతులతోనే 4 పుట్టింది. పుట్టిన తర్వాత ఒక మాట చెప్పింది, ఎఫ్ఫతా. ఎఫ్ఫతా అనే మాటకి అర్థం తెరవబడునుగాక. తర్వాత వాక్యం చదివితే ఎవరు నేను చెప్తాను, కంటిన్యూ చేయండి. అంతటా వాడి నాలుక నరమున సల్లి వాడు తేటగా మాట్లాడుచుండెను. యూసేజ్ చూసేలా, తెరవబడును గాక అని చెప్పగానే మొదట అది చెవులు తెరవబడింది, తర్వాత నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. నాలుకను కంట్రోల్ చేసి ఆపిన అని ఉన్న ఆ స్థాయి మారింది. ఎప్పుడు చెవి తెరవబడిన తర్వాత అదను చెవిటి వాడిగా యేసు చేసి పెట్టాడు. నీవు లోకం వినడానికి ఉన్న వ్యక్తి కాదు, నీవు నా స్వరం వినడానికి ఉన్నావు. హల్లెలూయా. చెవి మీద వేలు పెట్టి మన చెయ్యి తీసి ఉమి వేసి నాలుకను బట్టి ఎఫ్ఫతా తెరవబడును గాక. చెవి ఓపెన్ అయింది, నాలుక సడలి తేటగా మాట్లాడడం మొదలుపెట్టింది. And straight forward he started speaking fluently. Amen. కారణం మనిషికి నాలుక మీదనే దేవుడు అధికారం ఇచ్చాడు, కానీ మనిషిని రాజుగా చేశాడు. హల్లెలూయా. రాజుగా అధికారం వినియోగింపవలసినటువంటి మనిషికి అది సాధ్యం కాకుండా పోయి ఉంటే యేసయ్య తెరవబడును గాక అని చెప్పేటప్పుడు తెరవబడితే ఆ మనిషి అదే అధికారంతో మాట్లాడటం మొదలుపెట్టారు. కారణం ఇప్పుడు తెరవబడినందున అది వింటున్నది దేవుని స్వరం. హల్లెలూయా. నిన్ను ఈ రోజు దేవుడు వేరుపరుస్తున్నారు. అబ్రహామును వేరుపరిచి ఆశీర్వదించిన దేవుడు, మోసెను వేరుపరిచి ఆశీర్వదించిన దేవుడు, దానియేలును వేరుపరిచి ఆశీర్వదించిన దేవుడు, పద్మస్ దీపంలోనికి ఒంటరిగా తీసుకొని పోయి యోహానుకి ప్రత్యక్షత ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. అరబా దేశంలోనికి 14 సంవత్సరం పౌరులు తీసుకొని పోయిన అదే దేవుడు వేరుపరిచి నిన్ను అధికారిగా మార్చి పంపిస్తున్నారు. రేపు నీవు నోరు తెరచేటప్పుడు నీ నోట్లో వస్తున్నటువంటి మాటకి రాజా నోట నుండి వచ్చిన రాజా శాసనకి ఎంత శక్తి ఉందో అదే శక్తి ఉండాలని నా దేవుడు ఆశిస్తున్నారు. నిన్ను వేరే వరకు అభిషేకం చేసిన దేవుని సాన్నిధ్యం. హల్లెలూయా. ఈ రోజు కనిపెట్టుకుని ఉన్న ప్రతి ఒక్కరిపై దిగి వచ్చినో గాక, వేచి ఉన్న ప్రతి ఒక్కరిపై దిగి వచ్చినో గాక. వేరుపరిచిన దైవిక అభిషేకం, నీ కొడుకుని దాచి ఉంచిన అభిషేకం, నాలుక పైన అధికారమైన అభిషేకం, ఇప్పటి వరకు లేకుండా పోయినటువంటి అదే అభిషేకం. కంప్లైంట్ చెప్పడానికో, లేకపోతే ఫిర్యాదులు చెప్పడానికో, అపవాదం మోపడానికో, ఉన్న సమస్యల గురించి బాధపడి మాట్లాడటానికో, నిరాశ మాట్లాడటానికో ఉన్నది కాదు నీ నాలుక అని ఈ రోజు యేసు నీ వైపు చూస్తున్నారు. హల్లెలూయా. ఏది మాట్లాడాలో అది మాట్లాడటానికి, ఏది మాట్లాడాలో అది మాట్లాడటానికి, సమస్యల మధ్యలో లోకం చెప్తున్నది విని మాట్లాడటానికి కాదు, దైవిక స్వరం విని మాట్లాడటానికి ఈ రోజు నాలుకను తెరుస్తున్నారు. రేపటి నుంచి నీవు రాజుగా ఉంటా. రాజుని అధికారం నీ నోట్లో ఉంటుంది. రాజకీయమైనటువంటి అధికారంలో నడిపించబోతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి సమర్పిద్దాం దేవుని పాదములు. థ్యాంక్ యూ అప్పా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరిలోనికి అభిషేకం దిగును గాక, దైవ శక్తి ప్రతి ఒక్కరిలో వ్యాపించును గాక, దైవ మహిమ ప్రతి ఒక్కరిలోనికి దిగి వచ్చును గాక, దైవ సాన్నిధ్యం ప్రతి ఒక్కరు అనుభవించును గాక. హల్లెలూయా. ఇది సాధారణ ఒక కూడిగా కాదని రేపు లోకం గుర్తించినట్లుగా ఇక్కడికి కొంతమంది రాజులు లేపబడును గాక, రాజులు లేపబడును గాక, నోట్లో అధికారం ఉన్నవారు లేపబడును గాక. దైవిక స్వరం వింటున్న వారు, దైవిక శబ్దం వింటున్న వారు, ప్రభుని మాట వింటున్న వారు లేవనెత్తబడుదురు గాక. థాంక్యూ అప్పా. హల్లెలూయా. హల్లెలూయా.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఏ నోరు మౌనంగా లేకుండా కొద్ది నిమిషం దేవుని స్తుతిద్దామా, కొద్ది నిమిషం దేవుని మహిమ పడదామా. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని పూర్తిగా ఎరిగిన దైవమా, మమ్మల్ని పూర్తిగా ఎరిగిన దైవమా నీకు స్తోత్రం. హల్లెలూయా. నన్ను బాగుగా ఎరిగిన వాడా, నన్ను బాగుగా మలచువాడా, నన్ను బాగుగా ఎరిగిన వాడా, నన్ను బాగుగా మలచువాడా, లోపాలు సరి చేసే నా యేసయ్యా, క్రయధనమిచ్చిన యజమానుడా, లోపాలు సరి చేసి నా యేసయ్యా, క్రయధనమిచ్చిన యజమానుడా, నా యేసయ్యా, నీ బంగారు పాదంలో నేనేమై ఉన్నానో అలాగుననే, నా యేసయ్యా, నీ బంగారు పాదంలో నేనేమై ఉన్నానో అలాగుననే, నన్ను పూర్తిగా పూర్తిగా సమర్పించును, నన్ను పూర్తిగా పూర్తిగా సమర్పించును, నన్ను బాగుగా ఎరిగిన వాడా, నన్ను బాగుగా మలచువాడా, లోపాలు సరి చేసే నా యేసయ్యా, క్రయధనమిచ్చిన యజమానుడా, లోపాలు సరి చేసే నా యేసుడా, క్రయధనమిచ్చిన యజమానుడా, నా యేసయ్యా, నీ బంగారు పాదంలో నేనేమై ఉన్నానో అలాగుననే, నా యేసయ్యా, నీ బంగారు పాదంలో నేనేమై ఉన్నానో అలాగుననే, నన్ను పూర్తిగా పూర్తిగా సమర్పించును, నన్ను పూర్తిగా పూర్తిగా సమర్పించును, నన్ను బాగుగా ఎరిగిన వాడా, నన్ను బాగుగా మలచువాడా, నన్ను బాగుగా ఎరిగిన వాడా, నన్ను బాగుగా మలచువాడా, లోపాలు సరి చేసే నా ప్రియుడా, క్రయధనమిచ్చిన యజమానుడా, లోపాలు సరి చేసే నా ప్రియుడా, క్రయధనమిచ్చిన యజమానుడా. నా కొరకే క్రయధనమిచ్చిన నా యజమానుడా, లోపాలని శని చేసే నా యేసు రాజా, నా కొరకు విలువని ఇచ్చి నన్ను కొన్న నా యజమానుడా, నా కొరకు స్థలమును ఆయత్తపరచుటకు వెళ్ళి త్వరలో రానయ్యున్న నా ప్రియుడా, నీ పాదములో నేను ఉన్నట్లుగా నన్ను సమర్పిస్తున్నా. నేనేమై ఉన్నానో అలాగుననే నీ పాదములో నేను నీ పాదములో నేను సమర్పిస్తున్నానని సమర్పిస్తున్న వారు కొద్ది నిమిషం దేవుని సన్నిధిలో సర్వం మరిచిపోయి ప్రాణాత్మ శరీరం దేవునికి సమర్పించండి. ఇప్పటి వరకు లేకుండా పోయిన అధికారం, ఇప్పటి వరకు లేకుండా పోయిన ఆ రాజకీయమైనటువంటి మాటలు, ఆ రాజకీయమైన అధికారం తిరిగి వచ్చినట్లుగా యేసు నామములో నోర్లు తెరవబడును గాక.
నీవు పలుకుతున్న రీతిలో కార్యం నెరవేరుతుందని ఏమైనా అనుమానం ఉంటే ఇదిగో పరిశుద్ధ బైబిల్లో ఏలియా అనే వ్యక్తి గురించి రాయబడి ఉన్నది. అషేరా దేవత బయలు దేవతయే వర్షము మంజు తీసుకుని వచ్చును అని నమ్మినటువంటి సీదోన్ రాజు అయిన ఎత్బాల్ కుమార్తె ఇజబేల్ ఆ దేశములోనికి అషేరా ప్రవక్తలను, అషేరా ప్రతిష్టలను, అషేరా విగ్రహములు తీసుకుని వచ్చి, బయలు దేవతలు, బయలు ప్రవక్తలను తీసుకుని వచ్చి దేశమును మొత్తం పాడు చేసుకుని ఈ దేవతలకు బలి అర్పిస్తేనే ఈ వర్షమైన మంజైనను వచ్చును అని చెప్పి అందరికి నేర్పించిన కాలంలో తుఫాను లాగా బయలుదేరి గిల్లాదు కాపరుస్తున్నటువంటి ఒకరు వస్తున్నారు. తిష్బీడైన ఏలియా ఆయన వచ్చి ఆహాబు వద్ద వచ్చి నిలబడి చెప్తున్నారు, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఆ యెహోవా జీవముతోడు ఈ సంవత్సరంలో నా మాట చెప్పునే కాగా వర్షమైనను మంజైనను పడదు అని చెప్తే ఆయన చెప్పిన మాటను బట్టి 3.5 సంవత్సరం వర్షము మంజు లేకుండా పోయింది. తర్వాత అందరూ ప్రార్థన చేసుకుని చెప్తే ఇదిగో నేను ఒక వర్షం ఒక జడివాన స్వరం నాకు వినిపిస్తున్నది, నీవు రథమెక్కి వెళ్ళిపోవాలని చెప్పి ఆహాబును పంపిన తర్వాత ఇదిగో ఆమె చిన్న చెయ్యంత మేఘం ఒక జడివానగా మారినట్లుగా దేవుడు కార్యం చేసి ఉంటే యాకోబు లేఖనకర్త రాసి చెప్తున్నారు, యాకోబు లేఖనం రాసినప్పుడు చెప్తున్న మాట ఇది, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడై ఉండను. అర్థం ఇది, ఏలియా మాట విని దేశములో కార్యం చేసిన అదే దేవుడు నీ యొక్క మాట ద్వారా కార్యం చేయాలని వెయిటింగ్ లో ఉన్నారు. హల్లెలూయా. రాజకీయ అభిషేకం ఈ రోజు నీ నోటిలోనికి దిగి వస్తే రేపు నీవు చెప్తున్న రీతిలోనే కార్యం జరుగుతుంది. నీవు చెప్తున్న రీతిలోనే కార్యం జరుగుతుంది. నీ పలుకుతున్న రీతిలోనే కార్యం జరుగుతుంది. నీ నోటిలోని అధికారం పొందాలని అధికారంతో మాట్లాడడానికి సాధ్యం కాకుండా నత్తిలో ఆగిపోయిన జీవితమును చూసి ఈ రోజున దేవుడు మాట్లాడిస్తున్నారు. ఈ రోజున దేవుడు కార్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు లేకుండా పోయినది ఈ రోజు ప్రారంభమవుతున్నది. థ్యాంక్ యూ అప్పా. నీ కృపకే నీకు స్తోత్రం రాజా, నీ సాన్నిధ్యముకే నీకు స్తోత్రం. కార్యమును ప్రారంభించిన వాడు నీవైతే ప్రభు ముందుల దినములో నీ బిడ్డల సాక్ష్యంతో వచ్చుదురు గాక. అవునండి, నేను ఏం చెప్పానో అదే రీతిలో కార్యం నెరవేరింది. నేను ఏం పలికినా అలాగనే జరిగింది. హల్లెలూయా. వాతావరణం వైపు చూసి మీరు పలకబోతున్నారు, కుటుంబ వ్యవస్థ వైపు చూసి మీరు పలకబోతున్నారు, ఎందుకు గవర్నమెంట్ లో ఉన్న వ్యవస్థ వైపు చూసి మీరు పలకబోతున్నారు. దేవుడు కాల చక్రమును తిప్పుతున్నవాడు, కార్యకర్త అయిన వాడు మన ప్రభువే, మన యేసే, మన ప్రాణప్రియుడే, మన యజమానుడే. హల్లెలూయా, హల్లెలూయా. నష్టమైన అదే శక్తిని నోటిలోనికైనా తీసుకొని వస్తున్నారు. రాజా నీకు స్తోత్రం, నీ ప్రేమకే నీకు స్తోత్రం, నీ సాన్నిధ్యముకే స్తోత్రం. యేసు నామమున ఆమేన్. ఒకసారి గట్టిగా చెప్పండి, దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధమవుదా ఓ